మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ప్రజలకు వైద్య సేవలను మెరుగైన సేవలను అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి హెచ్చరించారు. ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని ఓపీ, చిన్నపిల్లల విభాగం, కంటి విభాగం, ల్యాబ్, కాన్పుల గది, మహిళా పురుష వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ కేంద్రం అన్ని విభాగాలను తనిఖీ చేయడమే కాకుండా ఆసుపత్రికి వచ్చిన రోగులతో, శానిటరీ, సెక్యూరిటీ సిబ్బందితో, ఆసుపత్రి వర్గాలతో మాట్లాడారు. ఆసుపత్రి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సెక్యూరిటీ సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు వారి బంధువులతో సౌమ్యంగా మాట్లాడడమే కాకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. అందరూ కూడా శాలరీ వేసుకుని పనిచేస్తున్నాం. శాలరీ వేసుకున్నప్పుడు శాలరీ కోసం కాబట్టి పని చేయాలి. హెచ్పీలు కూడా బాగానే ఉంటుంది. మదర్స్ ర్యాండమ్ థింక్ చేస్తే చేసిన వాళ్ళు లేదా తెలుసుకుంటారు. అక్కడ రిజిస్టర్లో ఉంది, ఇక్కడ లేదు. అలా కావద్దు, సాంప్రదాయ పని చేయాలి. ఇక్కడ ఇంకా ఎక్కువ పని చేయాలి, నీట్గా పని చేయాలి. డాక్టర్ నీట్గా ఉంటేనే అలాంటి రావు. ప్రాపర్ పని చేసుకోవాలి. చెప్పండి. నార్మల్ కావాలని ఎంత పేరు వాళ్ళు అలా ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంచెం సమస్య వెయిటింగ్ పీరియడ్ ఉండదు, కాన్ఫరెన్స్ అట్లాంటి కాడ ఉన్నప్పుడు అంతా ఉన్నప్పుడు కాదు బయటకు స్టార్ట్ అయింది.
ఇన్ఫెక్షన్స్ కదా ప్రభుత్వం దీనికి అండగా ఉంటుంది. ప్రభుత్వంలో కావాల్సిన మెడిసిన్ కానీ, స్టాఫ్ కానీ, బెడ్స్ కానీ మొత్తం ఫుల్ బెడ్షీట్లో ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరో అసత్య ప్రచారాలు చేసినట్టు ఎవరు నమ్మవలసిన లేదు. మీరు ఎవరైనా రావచ్చు, ఏ టైంలో అయినా సరే. మాకైనా ఫోన్ చేయొచ్చు, సూపరింటెండెంట్ గారికి ఏం చేయొచ్చు. ఎవరు అవైలబుల్లో ఉన్నా కానీ సరే. డాక్టర్స్ విషయంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఆ 80% ఫుల్ బెడ్షీట్లో చేసే విధంగా కలెక్టర్ గారు మేము ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ పేషెంట్లు కానీ, జ్వరాలు కానీ, అలాగే మన ఈ డయాలసిస్ పేషెంట్లు కానీ ఏది ఏమైనా కానీ ఈ మూడింటిని సైమెంటైన్ చేసుకుంటూ ఈ మూడింటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, మా పైన ఉన్నది, అలాగే ఉన్న డాక్టర్స్ పైన ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి అన్ని మూడు సమన్వయం చేసి ఇక రాబోయే రోజుల్లో కూడా దీనికి ఇంకా మించి, ఎందుకంటే శానిటేషన్ కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పారు, దాన్ని కూడా సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.